వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తంగళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని తురకాసిపల్లెలో మినీ అంగన్వాడీ సెంటర్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. ఆగస్టు 23న సిరిసిల్లలో ఆల్ ఇండియా టెక్స్టైల్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ బహిరంగ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించిన సిఐటియు నాయకులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బూట్ పాలిష్తో నిరసన తెలిపిన టీఆర్ఎస్పీ నాయకులు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు. రెవెన్యూ అధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈరోజు తనిఖీ చేశారు. అధికారులు సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. మొత్తం సిబ్బంది ఎందరు ఉన్నారు అని ఆరా తీశారు. కార్యాలయంలో పరిశీలించారు. భూభారతి సదా బైనామా దరఖాస్తులపై ఆరా తీశారు. పలు దరఖాస్తులు పరిశీలించారు. అధికారులు సిబ్బంది విధులకు సమయానికి రావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. భూభారతి సదా బైనామా కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. కార్యాలయంలో అన్ని ఫైళ్లను జాగ్రత్తగా భద్రపరచాలని, ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. పరిశీలనలో ఇన్ఛార్జి తహసీల్దార్ మురళీ, సిబ్బంది తదితరులు ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ దొంతునేని కళ్యాణి అశోక్రావు సహకారంతో తుర్కషిపల్లెలో ఏర్పాటు చేసిన మినీ అంగన్వాడీ సెంటర్ను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ఈరోజు ప్రారంభించారు. 6 సంవత్సరాలలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అనేది వారి భవిష్యత్తుకు ఎంతో కీలకమైన పునాది వేస్తుందని చైర్పర్సన్ పేర్కొన్నారు. తుర్కషిపల్లెకు చెందిన దాదాపు 25 మందికి పైగా పిల్లలు ప్రతిరోజు దూర ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని, తద్వారా వారు విద్యకు దూరమవుతున్నారని, వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చాలా ప్రయత్నించి ఈరోజు అధికారుల సహకారంతో స్వచ్ఛందంగా తుర్కషిపల్లెలోనే ఒక మినీ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేసి ఒక ఉపాధ్యాయురాలిని కూడా నియమించుకోనుమన్నారు. అంగన్వాడీ సెంటర్లో నిర్వహించేలా ఎంతో కృషి చేసిన కౌన్సిలర్కు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం పూర్తి స్థాయి అంగన్వాడీ సెంటర్ను తుర్కషిపల్లెకు మంజూరు చేసేలా కృషి చేయవలసిందిగా అధికారులను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ, పెద్దూరు ప్యాక్స్ చైర్మన్ జిల్లా కిషన్ మరియు సయ్యద్ అలీ, బాలరాజు గౌడ్, పులిసే తిరుపతి, బెజ్జరావు నారాయణ గౌడ్, మోగిన్ షేక్ వలీ, అంగన్వాడీ టీచర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 9వ వార్డు 9వ వార్డు తుర్కాష్ కాలనీలో అంగన్వాడీ స్కూల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ గారికి, సిడిపిఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర పెద్దలందరికీ, గ్రామ పెద్దలందరికీ అభినందనలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ స్కూల్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజులుగా అసలు ఇక్కడ సరైన విద్యా సౌకర్యం లేక చిన్నపిల్లలు స్కూల్కు అలవాటు లేక బట్టిగా తిరగడం చూసి బాధ అనిపించి ఇక్కడ అధికారులు ఈ స్కూల్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమాలు సహకరించిన సిడిపిఓ గారికి, ప్లస్ లక్ష్మణ్ సార్ పీడీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.
నమస్కారం. నేను సిడిపిఓ సిరిసిల్ల. అయితే ఇక్కడ మనకు బాబాజీ నగర్ అంగన్వాడీ కేంద్రం ఉంది. ఇక్కడ తుర్కాష్పల్లిలో అంగన్వాడీ కేంద్రము శాంక్షన్ లేదు. కానీ గౌరవ కౌన్సిలర్ గారు ఎంతో కష్టపడి మాతో చాలాసార్లు సంప్రదించడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా టీహెచ్ఆర్ రూపంలో ఫుడ్ బాబాజీ నగర్ నుండి తీసుకుంటున్నారు. కానీ ఇక్కడికి దూరం ఉండడం వలన ప్రీ స్కూల్ పిల్లలకు విద్య అందడం లేదు. చాలామంది పిల్లలు ఇక్కడైతే చాలామంది పిల్లలు ఉన్నారు, దాదాపు 20 మంది వరకు. వాళ్ళందరికీ కూడా విద్యను అందించాలనేటువంటి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఒక రూమ్ చూసుకొని ఇక్కడ పిల్లలకు విద్య అందించే విధానంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేము యథావిధిగా డిపార్ట్మెంట్ నుండి ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రీ స్కూల్ విద్యను మాత్రం ఇక్కడే లోకల్లో ఉన్నటువంటి ఒక ఉమెన్ను తీసుకున్నారు. ఇక్కడ ఇంత ఇనిషియేటివ్గా ఇటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి కౌన్సిలర్ గారికి మరొకసారి శాఖ తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా మాకు ఇలా సహకరించాలని, మనమందరం కూడా పిల్లల గురించి పాటుపడుతున్నాం కాబట్టి ఏదో ఒక విధంగా అంటే ఇంకా ముందు కూడా ఇక్కడ మేము అంగన్వాడీ కేంద్రం శాంక్షన్ అయ్యేటట్టు కృషి చేస్తాము. అది వచ్చేంత వరకు పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా ఒక మంచి ఆలోచన చేసి ఇక్కడ ఏర్పాటు చేశారు. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 9వ వార్డులో తుర్కాష్పల్లిలో మరి చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రం లేదని మరి స్థానిక కౌన్సిలర్ గారు అశోక్రావు కళ్యాణ్ గారు వాళ్ళు వీళ్ళపల్లి సత్యన్న గారు కూడా వీళ్ళు మరి ఒక పట్టుదల కొద్దీ మరి సిడిపి మేడం దగ్గరికి పోయి మాకు ఇక్కడ కావాలని చెప్పగానే మేడం కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కౌన్సిలర్ గారు, ఇద్దరు కౌన్సిలర్లకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుండే వాళ్ళకు విద్యా బోధన అనేది అలవాటైతే రానున్న రోజుల్లో కూడా మంచిగా కూడా వాళ్ళు అలవాటు అయిపోతారని మంచి సంకల్పంతో చేసినందుకు ఇక్కడ ఈ తుర్కాషి వల్లే తల్లిదండ్రులకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎవరన్నా పిల్లలు రాని వాళ్ళు ఉన్నా కూడా వారిని స్కూల్కు పంపించి ముఖ్యంగా అన్నగారు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ చెప్పే మేడంకు అన్నగారే సహకారం చేస్తా అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్నగారికి దానము విద్యాదానం గొప్పదన్నట్టు గొప్ప మనసుతోటి అన్నగారు ఇలాంటి జీతం ఇచ్చి కూడా సహకారం చేసినందుకు అన్నగారికి మా సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన గౌరవ ప్రజాప్రతినిధుల పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆగస్టు 23న సిరిసిల్లలో జరిగే సిఐటియు ఆల్ ఇండియా టెక్స్టైల్ అండ్ పవర్లూమ్ వర్కర్స్ వర్కింగ్ కమిటీ సమావేశం బహిరంగ సభలను విజయవంతం చేయాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు. ఈరోజు బీవై నగర్లోని కామ్రేడ్ అమృతలాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే టెక్స్టైల్ పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ కేంద్రంగా ఉన్నటువంటి సిరిసిల్లలో మొదటిసారి సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశాలకు సిఐటియు అఖిల భారత రాష్ట్ర నాయకులతో పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని, ఈ సమావేశాల సందర్భంగా సిరిసిల్లలో వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని కూరపాటి రమేష్, మూషం రమేష్లు తెలిపారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్స్టైల్ పవర్లూమ్ పరిశ్రమలు కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యాచరణను రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ అన్నల్ దాస్, గణేష్, ఎలిగేటి రాజశేఖర్, సూరం పద్మ, గీస భిక్షపతి, శ్రీరాముల రమేష్ చంద్ర, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సిరిమల్లం సత్యం, కూచన శంకర్, బెజ్గం సురేష్, సబ్బని చంద్రకాంత్, బాస శ్రీధర్, గడ్డం రాజశేఖర్, స్వర్గం చంద్రశేఖర్, సందుపట్ల పోచమ్మలు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 23వ తేదీన టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి అఖిల భారత కమిటీ సమావేశాలు మన సిరిసిల్ల పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ వస్త్ర పరిశ్రమ ఎదుర్కొన్నటువంటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపి ఇక్కడ మన తెలంగాణలో వస్త్ర పరిశ్రమను అభివృద్ధి దిశగా ఏ రకంగా తీసుకుపోవాలి, ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ అనుబంధంగా పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, ఆసాములు, ఇక్కడ ఉన్న వ్యాపారం చేస్తున్నటువంటి యజమానులకు కావచ్చు, అన్ని రకాల ఇక్కడ అభివృద్ధి గురించి ప్రభుత్వం ఏం చేయాలి దాని మీద కూడా చర్చించడం జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి వస్త్ర వ్యాపారకు సంబంధించినటువంటి అభివృద్ధి, అట్లాగే కార్మికుల సంక్షేమ పథకాల గురించి, అట్లాగే ఇక్కడ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మన వస్త్ర పరిశ్రమ వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ పోరాటం కూడా నిర్ణయించుకోవడం ఈ సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన కమిటీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సమావేశాలు జయప్రదానికి అందరూ సహకరించాలని, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన సిరిసిల్ల పట్టణం అంటేనే తెలంగాణలో వస్త్ర పరిశ్రమ కేంద్రంగా పేరుగాంచింది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఈ అఖిల భారత స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించుకోవడం మనం గర్వకారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని మనదని భావించి ఈ సమావేశాలు విజయవంతం చేయడానికి ప్రతి కార్మికులు, ప్రతి ఆసాం, ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర వ్యాపారకు సంబంధించిన అన్ని వర్గాలు మరి సహకరించి ఈ సభను జయప్రదం చేయాలని, దీని ద్వారా మనం భారతదేశంలో మన సిరిసిల్ల పట్టణ పేరు కూడా భారతదేశం మొత్తం కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా దాన్ని విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతాము. సిరిసిల్లలో ఉన్నటువంటి పవర్లూమ్, వైపని, వార్పిన్, ఆసాములు, ఇతర టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ నమస్కారాలు. భారతదేశంలో ఉన్నటువంటి టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను చర్చించడం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల అందరి సమస్యల పరిష్కారం కోసం, భవిష్యత్తులో ఉద్యమ నిర్మాణం కోసము టెక్స్టైల్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని 2026 ఆగస్టు 23వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకి పేరెన్నికగలిగినటువంటి సిరిసిల్ల పట్టణంలో జరగబోతూ ఉన్నాయి. ఈ ఆల్ ఇండియా టెక్స్టైల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి ఈ సమావేశానికి ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, గుజరాత్ కానీ, బెంగాల్ కానీ, మహారాష్ట్ర కానీ, ఇట్లా అనేక రాష్ట్రాల నుంచి ఈ సమావేశాలకి ముఖ్యమైనటువంటి నాయకత్వం హాజరు కాబోతూ ఉంది. ఈ సిరిసిల్ల పట్టణంలో జరిగేటువంటి ఈ సమావేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులకు సంబంధించినవి, అదేవిధంగా సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రభుత్వ విధానాలతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని ఈ సమావేశంలో చర్చిస్తాం, తీర్మానాలు చేస్తాం. అదేవిధంగా భవిష్యత్ ఉద్యమాన్ని కూడా ఈ సిరిసిల్ల పట్టణం నుంచే రూపకల్పన చేయబోతా ఉన్నాం. 23వ తారీఖు నాడు, ఆగస్టు 23వ తారీఖు నాడు ఈ సిరిసిల్ల పట్టణంలో పెద్ద బహిరంగ సభను కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకి ఆల్ ఇండియాకు సంబంధించినటువంటి అఖిల భారత నాయకులు కూడా ఈ బహిరంగ సభకి, ఈ కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి హాజరవుతా ఉన్నారు. కాబట్టి ఈ సమావేశాలని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత సిఐటియు ఉన్నది. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం పైన కూడా ఉన్నది. ఈ సిరిసిల్లలో ఈరోజు కార్మికులకు ఉపాధి దొరుకుతుంది అన్న, ఈ సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ నిలబడ్డది అన్న, ఈరోజు నేతన్న బీమా కానీ, వర్కర్ టు ఓనర్ కానీ, బతుకమ్మ చీరలు కానీ, లేదు ఈరోజు ఇందిరమ్మ చీరలు కానీ, ఇలా అనేక పథకాలు అమలు అవుతున్నాయంటే సిఐటి యొక్క పోరాటం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ యొక్క పోరాటాల ఫలితంగానే ఈరోజు కార్మికులకి అనేక సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయి. రాబోయేటటువంటి కాలంలో ఇక్కడున్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు, ఆసాములకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఇలా అనేక ఏ ఒక్క కార్మికుడి యొక్క సమస్యను పక్కన పెట్టకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్లూము, ఆసాములు, వైపని, వార్పిను, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గార్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కావచ్చు, డైయింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల్ని కూడా ఈ సందర్భంగా చర్చించబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని సిరిసిల్ల పట్టణంలోనే ఒక సమర శంకారావాన్ని పూరించబోతా ఉంది. ఆగస్టు 23వ తేదీన ఈ బహిరంగ సభని, ఈ సమావేశాలను కూడా జయప్రదం చేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి సిఐటి తరఫున కోరుతా ఉన్నాం. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద బూత్ పాలిష్ చేసి వినూత్న నిరసన కార్యక్రమం తెలిపారు. ఎన్నికల సమయంలో పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచెర్ల రవి గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 28 నెలలు గడిచినా విద్యార్థులకు రావాల్సిన నిధులను విడుదల చేయకపోవటం బాధాకరమని చెప్పారు.
ఫీజులు చెల్లించలేక పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చదువును కొనసాగించేందుకు పలువురు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మచ్చే శ్రీనివాస్, సదుల శేఖర్, బాల్యల ప్రవీణ్, బక్కని వేణు యాదవ్, దడికే రాజు రాజేష్, ఆదిల్ యశ్వంత్, ఎండి అమన్, వంశీ లోకేష్, ఎండి జుమేర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుండి ఇప్పటి వరకు 28 నెలలు గడుస్తున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం చాలా దురదృష్టమని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎలక్షన్ల హామీలు, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ అన్ని రిలీజ్ చేస్తా అని ఆనాడు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులను పూర్తిగా మర్చిపోవడం నిరసిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో బూట్ పాలిస్తో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, దాదాపు 800 కోట్ల రూపాయలు విద్యార్థులకు రావాల్సింది, కానీ మీరు ఇంతవరకు ₹1 ఇవ్వకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మీరు ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు దాదాపు 800 కోట్ల రూపాయలు రిలీజ్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణలో విద్యార్థులు దాదాపు ఫీజు రింబర్స్మెంట్ రాక పార్ట్ టైం జాబులు చేసుకుంటూ పూట గడపడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీదేనా విద్యార్థులతో చెలగాటం ఆడుతుంటే ఇదేనా ప్రజాపాలనని, ఇంద్రమ్మ పాలనని మేము అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు విద్యార్థుల పక్షాన నిలబడాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తా అన్నారు, కానీ ఇప్పటికీ విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతామని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు 800 కోట్ల రూపాయలు మాకు ఖచ్చితంగా రిలీజ్ చేయాలి, లేకపోతే విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం కూడా శ్రీకారం చుడుతుందని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా మాకు ఏమడుగుతాడు, ఒక మంత్రి పదవులు కాదు, ఎమ్మెల్యే పదవులు కాదు, ఖచ్చితంగా విద్యార్థులకు రావాల్సిన హక్కు ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము రోడ్డుకి ఎక్కే పరిస్థితి మీరు తీసుకురావద్దని మరోసారి తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా ఎన్నో విద్యార్థి సంఘాలు కావచ్చు, ఎంతో మంది రాజకీయ పార్టీలు కావచ్చు, ఇప్పటికీ ఎన్నిసార్లు నిరసన కార్యక్రమం చేసినా ఇంతవరకు మీరు దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగానే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మేము మరోసారి డిమాండ్ చేస్తూ, ఈరోజు పాత బస్టాండ్లో ఇంతవరకు మీరు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వనందుకు నిరసనగా ఈరోజు బూట్ పాలిస్తోని నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని మరోసారి తెలియడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. అలాగే మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రైతుల ఉసురు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సర్కార్ను 100 గజాల
అడుగున బొంద పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బీసీ సంఘం స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ పిలుపునిచ్చారు. ఇక ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని, రాష్ట్ర రైతుల ఉసురు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతారని మనోహర్ అన్నారు. రైతుల కోసం పోరాడుతున్నా, తమ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రాష్ట్ర రైతాంగం కోసం అవసరమైన జైలుకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర రైతాంగం రైతు బంధం, రైతు బీమా, సకాలంలో యూరియా, దుక్కి మందు, సకాలంలో వడ్ల కొనుగోలు, వడ్ల డబ్బుల చెల్లింపు చకచక పనులు అయ్యేవి. కానీ కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొమ్మెట రాజు, శీలం వెంకటేష్, జహంగీర్, తుమ్మలపల్లి శేఖర్, వల్లెపు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం ఈరోజు గత పాలనలో సుభిక్షంగా ఉండేది. రైతులకు కావాల్సినటువంటి పెట్టుబడి సాయం పంట మొదట్లోనే రైతు బంధు ద్వారా రైతుకు పెట్టుబడి సాయం అందేది. సకాలంలో ఫర్టిలైజర్ యూరియానైతేనేమి, దుక్కి మందు అయితేనేమి, అట్లాగే దాని తర్వాత రైతులు పండించినటువంటి వడ్లను సకాలంలో కొని రాష్ట్ర రైతాంగానికి మేలు చేసినటువంటి రైతు బిడ్డ కేసీఆర్ గారు అయితే ఈరోజు రైతు రాబందు పాలన, రైతు రాబందు ఎవడైనా ఉన్నాడంటే అది ఇప్పుడు పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డిలో పాలన ఏం నడుస్తూ ఉంటే దొంగల పాలన, దోపిడీ పాలన నడుస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, యాప్లో షాప్లో లేని యూరియా యాప్లో ఎక్కడ ఉంటుంది? ఇలా రాష్ట్ర రైతాంగం కన్నీరు ఉసురు తీసుకుంటా ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 100 గజాల్లోపు బొంద పెట్టేదాకా రాష్ట్ర రైతాంగం నిద్రపోదు. ఇలా ఏ రైతు చూసినా ఈరోజు నారు పోసినటువంటి మడులకు ఈరోజు యూరియా అందించేటువంటి పరిస్థితి లేదు. రైతులు షాపుల ముందు పడిగాపులు కాల్స్తూ ఈరోజు ఒక్క యూరియా బస్తా కోసం పడిగాపులు కాల్స్తూ తీరేదైతే ఉందో రాష్ట్ర రైతాంగాన్ని ఈరోజు తీవ్ర కలిసివేతకు గురి చేస్తా ఉన్నటువంటి సందర్భం. ఏఈఓ గారు ఏం చేస్తా ఉన్నారు? ఖచ్చితంగా రైతుల పక్షాన గతంలో మేము పోరాడితే కూడా మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అణచివేతకు గురి చేస్తారు. ఈరోజు రైతుల కోసం మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే, మమ్మల్ని జైలుకు పంపించినా సరే, రాష్ట్ర రైతుల కోసం, రైతుల సుభిక్షం కోసం మేము మా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ నాయకులారా అడుగుతా ఉన్నాం, మీ ముఖాలు ఏడవన్నారు, ఏం చేస్తున్నారు? యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దొంగల పాలన, దోపిడి పాలన అంటారు కదా, ఎవని పాలయిందిరా తెలంగాణ, ఎవడేలుతున్నాడురా అనేటువంటి ఈరోజు రాష్ట్ర రైతుల ఉసురు తీసుకునే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని తరిమి కొడతారు ఈ రాష్ట్ర రైతాంగం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్ర రైతుల పక్షాన ఖచ్చితంగా మేము ఉంటాం. వారి కోసం, రైతాంగం కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం. రైతుల కోసం ఉద్యమిస్తాం. రైతాంగం వెంబడ యావత్ బీఆర్ఎస్ పార్టీ సమాజం ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తంగళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని తురకాసిపల్లెలో మినీ అంగన్వాడీ సెంటర్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. ఆగస్టు 23న సిరిసిల్లలో ఆల్ ఇండియా టెక్స్టైల్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ బహిరంగ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించిన సిఐటియు నాయకులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బూట్ పాలిష్తో నిరసన తెలిపిన టీఆర్ఎస్పీ నాయకులు. కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.